Greetings to you all in the precious name of the Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. How did you all? అందరూ బాగున్నారండి? I hope you are all doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. God has added one more new year in our lives to glorify His holy name. ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. We are here like this means God's grace. మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే అది దేవుని కృప. Before we step into the word of God, let's close our eyes and look to the Lord in prayer. మనం వాక్యంలోకి కడుగుపెట్టక ముందు కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ పరలోకమందు మా తండ్రి మీ యొక్క నామాన్ని మేము కనపరుస్తున్నాము. Thank you, Jesus, for this precious time and this new year in our lives to glorify thy holy name. మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం బట్టి మేము ఒక నూతన సంవత్సరాన్ని మిమ్మల్ని కనపరచడానికి మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకే వందనాలు. We praise your holy name. మీ పరిశుద్ధ నామాన్ని మేము కనపరుస్తున్నాము. Be with us, Lord, all through this year. ఈ సంవత్సరం అంతా మీరు మా వద్ద తోడుగా ఉండండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం In తండ్రి. Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the book of Job, chapter 1, verses from 1 to 5 and 21. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు 21వ వచనము. Okay, we have already gone through these verses. మనం ఈ వచనాలన్నీ చూసుకుని ఉన్నాము. We are in 2026. మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. 2025 has gone. 2025 అయిపోయింది. It's past. అది గతం. Let's not think about that year. ఆ సంవత్సరం గురించి మనం ఆలోచించొద్దు. As Dr. Sanji said, సన్నీ చెప్పిన విధంగా we are Christians not sometimes, కొన్నిసార్లు మన క్రైస్తవులం కాదు, but always. అన్ని వేళలా క్రైస్తవులం. All through this year, ఈ సంవత్సరం అంతయు, all through this month, ఈ నెల అంతయు, all through this day, ఈ రోజంతయు, all through our life, మన జీవితం అంతయు let His name be glorified. ఆయన నామం గణపరచబడాలి. Okay, the title of my message this morning is, ఈ ఉదయకాల సమయంలో నా అంశం ఏంటంటే, in this new year, ఈ కొత్త సంవత్సరంలో if you want to have a victorious life, మీరు విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే, if you want to have a victorious life in 2026, ఈ 2026 సంవత్సరం మీరు విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే what to do? ఏం చేయాలి? What does God want us to do? దేవుడు మనం ఏం చేయాలనుకుంటున్నారు? How does God want us to be? మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నారు? Okay, we are going to look at them. మనం అవి ఈ రోజు చూసుకుందాం. Okay, can you read verse 1? మొదటి వచనం చదవండి. ఊజు ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును, యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై. న్యాయవంతుడునై. Okay, that particular verse says like this. ఆ వచనం ఇలా చెప్తుందండి. There was a man ఒక మనుష్యుడు ఉన్నాడు, and his name is Job. అతని పేరు యోబు. He's not an ordinary person. సామాన్య వ్యక్తి కాదండి అతను. The richest person in that country. ఆ దేశమంతటిలో ధనవంతుడండి. But then that particular verse says like this. కానీ అక్కడ వచనం ఇలా చెప్పబడి ఉంది. Okay, now I am going to question you. You tell me. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు చెప్పండి. If you are a rich person, మీరు ధనవంతులైతే how you will be? మీరు ఎలా ఉంటారండి? Naturally, you will be very busy. ఆ సాధారణంగా చెప్పాలంటే చాలా బిజీగా ఉంటాం మనం. No time for eating. తినడానికి సమయం ఉండదు, No time for sleeping. పడుకుంటానికి సమయం ఉండదు. In other words, you will be very busy. వేరే మాటల్లో మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు If you are a rich person. మీరు ధనవంతులు అయితే. But here the word of God says like this. కానీ ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుందండి, Job is not a rich person in that country. యోబు ఆ యొక్క దేశమంతటికి ధనవంతుడు అని చెప్పట్లేదు. Job is the richest person in that country. అక్కడ ఆయనే ధనవంతుడు అని, ఇంకెవరు ధనవంతులు కాదు. Which means దాని అర్థం there are other rich people వేరే ధనవంతులు ఉన్నారు, and he is the richest person.
ఈయన మాత్రం వాళ్ళందరికన్నా అధిక ఆస్తి గలవాడు. That means very, very busy person. అంటే ఈయన ఇప్పుడు వాళ్ళందరికన్నా బిజీగా ఉండాలి. Even then, that particular verse 1 says like this. అయినప్పటికీ ఆ మొదటి వచనం ఇలా చెప్తుందండి. Can you read once again? మళ్ళీ చదవండి. ఊజు దేశమునందు ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, యథార్థవర్తనుడును, న్యాయవంతుడనై, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. Okay, that విసర్జించువాడు. verse 1 says he feared God, ఆ మొదటి వచనం చెప్తుంది అతను దేవుని యందు భయము కలిగి ఉండెను. which means దాని అర్థం this morning PQ. మూడు పీలు మాట్లాడుకుందామండి ఈరోజు. Okay, PQ. మూడు పీలు మాట్లాడుకుందాం. Okay, he is a prayerful person. ప్రార్థనాపరుడు అండి. He feared God means he is very prayerful. ఆయనకి దేవుడు అంటే భయం ఉందండి అంటే ఆయన ప్రార్థనాపరుడు అని అర్థం. If you and I have the same riches in our lives, మన జీవితాల్లో మనం గానీ అటువంటి ఐశ్వర్యం కలిగి ఉన్నట్లయితే can we be prayerful? మన ప్రార్థన కలిగి ఉంటామండి? అసలు Can we? ఉంటామా? I'm asking you a question. Can we? ఉంటామా అండి? అడుగుతున్నాం. Even if we want us to be prayerful, our riches always say, you have that work, you have this work. Another person has come to see you. Go there, come here, sit here, like that. ఒకవేళ మనం గనక ఆ ధనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి అనుకుంటే మనకి అక్కడ ఏదో పని ఉంది, ఇక్కడ ఏదో పని ఉంది, వాళ్ళు ఎవరో వచ్చారు, వీళ్ళు ఎవరో వచ్చారు, అక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఈ పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. Satan will never allow our mind to go through your prayerful life. సాతాను ఎప్పుడు మనం ప్రార్థనలో నుండి వెళ్ళాలి అని చెప్పి అనే ఆలోచన రానివ్వండి. He doesn't like you to spend time in prayer. మీరు ప్రార్థనలో గడపడం ఆయనకి అసలు ఇష్టమే ఉండదు. He likes you. ఆయనకి మీరంటే చాలా ఇష్టం. It means Satan likes you, సాతానికి మీరంటే ఇష్టం, but he doesn't like your prayerful life. కానీ మీ ప్రార్థన జీవితం ఆయనకు నచ్చదు. Okay, I'm a teacher. నేను ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి, I like this student, నేను ఒక విద్యార్థి అంటే ఇష్టం అనుకోండి, but I don't like his laziness. కానీ ఆయన సోమరిపోతాను అంటే నాకు నచ్చదు. Okay, I'm a pastor. నేను ఒక దైవజనుడిని, I like you all, మీరందరూ అంటే నాకు ఇష్టమే, but I don't like your laziness. మీ యొక్క సోమర్థనం నాకు నచ్చదు. I want you to be prayerful. మీరు ప్రార్థన కలిగి ఉండాలనుకుంటున్నారు. In this new year, if at all you want to have a victorious life, మీరు కనుక ఈ కొత్త సంవత్సరంలో ఒక విజయవంతమైన జీవితం కలిగి God ఉండాలనుకుంటే wants us to be prayerful. దేవుడు మనం ప్రార్థన కలిగి ఉండాలి. So who is Job now? ఇప్పుడు యోబు ఎవరండి? Job is a prayerful person. యోబు ఒక ప్రార్థనాపరుడు. Of course, he has got number of servants, ఆయనకి అనేక మంది సేవకులు ఉన్నారు, riches, ధనం ఉంది, camels, ఆ యొక్క ఒంటె sheep. లేదంటే ఆయన గొర్రెలు ఉన్నాయి. He is the wealthiest person in that country. అక్కడ అతనే ఐశ్వర్యవంతుడు. But then the word of God says he is also very, very prayerful person. ఆయన వాక్యం చెప్తుంది ఆయన చాలా 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 ప్రార్థనాపరుడు అని. So he said like this. సన్ని ఇలా చెప్పి ఉన్నారు. King David is not a king, దావీదు రాజు మాత్రమే కాదండి, whereas he is the emperor of that area. ఆయన ఒక మహారాజు అండి. That means he is the king of kings. ఆయన రాజులకు రాజు. Even then, even midst of his busy schedule, ఆయన అంత బిజీగా ఉండినప్పటికీ కూడా he was able to spend 7 times a day in prayer. ఆయన 7 మార్లు ప్రార్థనలు గడుపుతున్నాడండి. As Dr. Sani said, even if he spends 10 minutes into 7, so 70 minutes. అంటే ఇప్పుడు మనం ఒక విధంగా ఆయన ఒక 10 నిమిషాలు ఒకసారికి 10 నిమిషాల కింద వేసుకున్నా 7 మార్లు అంటే 7 పదులు 70 నిమిషాలు ఆయన ప్రార్థన That means చేస్తున్నాడు. more than 1 hour. అంటే గంట కన్నా ఎక్కువ ఉంటున్నాడు. So 1 hour, 10 minutes. ఒక గంట 10 నిమిషాలు ఉంటున్నారు ఆయన. At least. పైన చూసుకున్నప్పుడు Okay. New year has come. కొత్త సంవత్సరం వచ్చినది, It's good. మంచిది. But new heart.
కొత్త హృదయం, new words, కొత్త పనులు, new thoughts. కొత్త ఆలోచనలు. God wants us to be prayerful all through this year. ఈ సంవత్సరం అంతా మనం ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు Okay, look at the life of Job. యోబు జీవితం చూడండి. Job never and ever said, because I am the richest person in this country, I have no time to spend time in prayer. యోబు నేను ధనవంతుడిని కాబట్టి నాకు దేవుల్లో ప్రార్థించడానికి సమయం లేదు అని ఎక్కడ చెప్పలేదండి. Because I have to take care of my servants, నేను నా యొక్క సేవకులను చూసుకోవాలి, take care of my wealth, నా యొక్క ధనం, take care of my children, నా పిల్లల్ని చూసుకోవాలి, take care of my health. నా యొక్క ఆరోగ్యం Of చూసుకోవాలి. course, these are there. ఇవన్నీ ఉన్నాయి. But the most prominent thing in his life is prayer. వీటన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ప్రార్థన. Dear friends, this morning I as a pastor would request you, ఉదయకాల సమయంలో నాకు దైవజనుడిగా మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. would you like to spend time in prayer in this new year? ఈ కొత్త సంవత్సరం మీరు ప్రార్థన గడపాలనుకుంటున్నారా? Don't lose your temper because I am telling you like this. నేను ఏదో చెప్తున్నానని మీరు కోపం తెచ్చుకోవద్దు. What pastor, what kind of question is it? ఏం ప్రశ్న పాస్టర్ గారు? We don't like to hear such kind of questions, మేము వాటి ప్రశ్నలు వినాలనుకోవట్లేదు, but God wants to hear. కానీ దేవుడు వినాలనుకుంటున్నాడు. How much time do you or do we spend time in prayer every day? రోజు మొత్తంలో మనం ఎన్ని నిమిషాలు కానీ ఎన్ని గంటలు కానీ దేవుని ప్రార్థన గడుపుతున్నాము? Okay. Every Christian is supposed to be in prayer every day 2 hours and 40 minutes. ప్రతి క్రైస్తవుడు తన యొక్క రోజు మొత్తంలో 2 గంటల 40 నిమిషాలు ప్రార్థనలో ఉండాలి. Because how many hours are there in a day? ఎన్ని గంటలండి రోజుకి? So 24 hours means how? So tithe. 24 గంటల్లో 10వ భాగం తీయండి. 2 hours and 40 minutes. 2 గంటల 40 నిమిషాలు. 2 hours 40 minutes. Some people remove that zero, కొంతమంది ఆ 0 తీసేస్తారు. means 24 minutes. 24 నిమిషాలు. Some people remove that 4 also, కొంతమంది ఆ 4 కూడా తీసేస్తారు. which means 2 minutes. 2 నిమిషాలు. And some people, they don't want to have these 3. కొంతమంది ఆ 3 ఉంచు. We don't want to look at these 3, 2, 4, 0. ఈ 2 4 0 మేము చూడం అంటారు. Which means దాని అర్థం nothing. ఏం లేదు. Let's not be like that. మనం అలా ఉండొద్దండి. Let us not say because of our busy schedule we are not able to spend time in prayer. మా యొక్క బిజీ పనుల వల్ల మేము ప్రార్థన సమయం గడపలేకపోతున్నాం అని అనొద్దు. That's what this morning I am showing you this richest person Job. అని ఈ ఉదయకాల సమయంలో ఈ ధనవంతుడైన యోబుని నేను మీకు చూపిస్తున్నాను. Midst of his busy schedule, he is able to separate his prayer time. ఆయన ఆ యొక్క బిజీ పనులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క సమయాన్ని ఆయన పనుల సమయం నుంచి వేరుపరచగలుగుతున్నాడు. Because Job had 30 hours a day, he was able to spend time in prayer. యోబుకి 30 గంటలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. Is it so? అంతేనండి. How many hours? ఎన్ని గంటలు ఉన్నాయి? He also had how many hours? ఆయనకు కూడా ఎన్ని గంటలు ఉన్నాయి? 24 hours. 24 గంటలే. Okay. Midst of those busy schedule, he was able to take out some time for prayer. ఆయన తలతిప్పులేనని పనులున్నా కూడా ప్రార్థనకు సమయం తీసుకుంటున్నాడు. Can you? మీరు చేయగలరా? Can we? Let me also include myself. నన్ను కూడా కలుపుకుంటాం. మనం చేయగలమా? Can we? చేయగలమా అండి? Yes, you can. చేయగలమండి. But the problem with us is మనతో వచ్చిన సమస్య ఏంటంటే there are 2 words. 2 మాటలు ఉన్నాయి. The first one is can, can. మొదటిది చేయగలం. Another word is can followed by apostrophe and T. చేయలేం. Can't. చేయలేం. Instead of using can, we often use can't.
మనం చేయగలం అనే మాటలు పక్కన పెట్టి చేయలేం అనే మాటలు పట్టుకుంటుంటాం. Whenever you think you can't, you can't. చేయలేము అనుకుంటే చేయలేరండి. Whenever you think you can. చేయగలం అంటే చేయగలం. David never thought, I can't. దావీదు ఎప్పుడు చేయలేము అనుకోలేదు. So he removed can't. ఆయన He removed can't ఆయన చేయలేము అని తీసేశాడు. and he accepted can. చేయగలం అనే దాన్ని That's what he was able to spend 7 times a day in prayer. అందుకని 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాడు. At least 6 times a day. He 6 సార్లు అండి మనం 5 times. 5 సార్లు Okay, I'm going to close another finger 4 times. 4 సార్లు Nobody is nodding అది ఒప్పట్లేదు ఎవరు because nobody is reading. ఎవరు చదవట్లేదు. Nobody is reading. Reading that means you don't need. 3. 3 సార్లు అండి The Father, the Son and the Holy Spirit at least 3 times a day. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 సార్లైనా Okay, 2. 2 సార్లైనా 1. ఒక్కసారైనా Oh. At least 3 times a day. 3 సార్లైనా ప్రార్థన చేయండి. Okay, in this new year, ఈ కొత్త సంవత్సరంలో if you want to be a victorious person, మీరు విజయవంతమైన మనిషి అవ్వాలంటే God wants us to have a prayerful life. మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. Dear friends, this morning, ప్రెసిడెంట్ కాల సమయం నందు let us not say we are busy. మనం బిజీగా ఉన్నామని అనొద్దు. Sometimes we are lazy. కొన్నిసార్లు మనం సోమరిపోతులేమంటాం. Instead of telling that we are lazy, we say that we are busy. మనం సోమరిపోతులని చెప్పడానికి బదులుగా బిజీగా ఉన్నామంటుంటాం. Okay. Do you really want to be blessed by God? మీరు నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? Do you really want to be a victorious person? మీరు నిజంగా విజయవంతులు అవ్వాలనుకుంటున్నారా? Then you do one thing. మీరు ఒక పని చేయండి. Spend more time in prayer. ప్రార్థన ఎక్కువ సమయం గడపండి. I think that was the secret of Job having his riches. ఆయన ధనానికి గల మూలం దావీదుకి ఆ ప్రార్థన అనుకుంటున్నాను. Not only his riches but a healthy life. ఒక ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండడానికి అదే And a కారణం. wealthy life. ఒక ధనం కలిగి ఐశ్వర్యం కలిగి ఉండడానికి కూడా అదే కారణం. The first verse says, మొదటి వచ్చిన చెప్తుంది he feared God, ఆయన దేవునికి భయపడ్డాడు. which means he is a prayerful person. అంటే ఆయన ప్రార్థన పరుడు. In this new year, let's also be like that. ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా అలాగే ఉందాం. Okay, you want something from God? దేవుని నుంచి ఏమైనా కావాలా? Ask your God. మీ దేవుని అడగండి. Ask your God. దేవుని అడగండి. Asking means prayer. అడగడం అంటేనే ప్రార్థన. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Matthew chapter 7 verse 7. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. What the verse sounds is like this. Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును చెప్తున్నాను. Ask your God. మీ దేవుని అడగండి. Don't ask any human being. మనిషిని అడగద్దు. Some people instead of asking God, they are asking human beings. దేవుని అడగడం బదులు మనిషిని అడుగుతుంటారు. God doesn't like such kind of people. దేవునికి అలాంటి నచ్చరు. God doesn't like such kind of habit. అటువంటి అలవాట్లు కూడా దేవునికి Because నచ్చవు. God himself said, ask of me, దేవుడు తనంతట తానే చెప్తాడు, నన్ను not any అడుగు. human being. మనిషిని అడగమని చెప్పట్లేదు. So let's ask of God. దేవుని అడుగుదాం. That is prayer. అదే ప్రార్థన. Okay, you need help? Ask your God. మీకు ఏమైనా సహాయం కావాలా దేవుని అడగండి. Okay, you need knowledge? Ask your God. మీకు జ్ఞానం కావాలా దేవుని అడగండి. You need job? Ask your God. మీకు జాబ్ కావాలా దేవుని అడగండి. Okay, the job is asking for job? No, not asking for job. యోబు ఉద్యోగం కోసం అడుగుతున్నాడండి. Dear friends, ఇప్పుడు స్నేహితులారా, I am going to the second point, నేను రెండో విషయానికి వెళ్తాను. leaving the first point, మొదటి అయిపోయింది. but I want to remind you once again, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. spend time in prayer. ప్రార్థనలో సమయం గడపండి. That is very, very, very important. అది చాలా చాలా అవసరం అండి. Okay, people say, మనుషులు చెప్తుంటారు, pious people say like this. కొంతమంది మనుషులు చెప్తుంటారు, Pious people means, భక్తి పరులు ప్రార్థన పరులు చెప్తుంటారు, they say like this, ఇలా అంటుంటారు, if I don't spend a day with prayer, ప్రార్థనతో నేను
ఒక రోజు గడపకపోతే, if I don't start my day with a prayer, నేను ప్రార్థనతో నా రోజు ప్రారంభించకపోతే, I am a dead person. I am a dead person. నేను మృతుడినే అని అంటున్నారు. Just for the sake of living, I am living, but actually I am dead. జీవించడం కొరకు జీవిస్తున్నాను కానీ నేను మృతుడినే అంటున్నారు. Which means prayer is my heart. ఎందుకంటే ప్రార్థన అనేది నా గుండె. Okay, your leg is broken, no problem. కాలు ఇరిగిపోయినా You can పర్లేదు, still be alive. బ్రతికే ఉంటాం. Your hand is broken, no problem. చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు. Okay, I don't want to break your legs or hands. ఇరిగిపోవాలని నేను అనుకోవట్లేదు కానీ, But if your leg is broken, no problem. You can still be alive. కాలు ఇరిగిపోయినా బ్రతికే ఉంటామండి. If you have fever, no problem. ఫీవర్ వచ్చినా పర్లేదు. If your heart stops beating, గుండె కొట్టుకుంటూ ఆగిపోతే what will happen? ఏమైందండి? You tell me what will happen? ఏం జరుగుతుందండి? You will kick the bucket. చచ్చిపోతామండి. So, for every Christian, prayer is their heart. ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అనేది గుండె వంటిది. So never and ever stop praying to God. ఎప్పుడు దేవునికి ప్రార్థించడం ఆపకూడదు. Okay, the second point I would like to tell is, రెండో విషయం నేను చెప్పబోయేది ఏంటంటే, okay, verse 1a. మొదటి వచనంలో మొదటి భాగం చదవండి. ఊజు దేశమునందు ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు. Okay, that particular verse says like this: Job was a perfect person. యోబు చాలా ఖచ్చితమైన వ్యక్తి నా వచనం That చెప్తున్నాడు. means the second P is Job was not only a prayerful person but also a perfect person. యోబు ఆ యొక్క ప్రార్థనాపరుడు మాత్రమే కాదు కానీ ఖచ్చితమైన వ్యక్తి. We need to have this kind of perfectness in our Christian life, మన క్రైస్తవ జీవితంలో ఇటువంటి ఒక ఖచ్చితత్వం మనం కలిగి in ఉండాలి. our prayerful life. మన ప్రార్థన జీవితంలో కలిగి Some people they spend time in prayer కొంతమంది దేవుని ప్రార్థనలు గడుపుతారు but no perfection. కానీ ఖచ్చితత్వం ఉండదు. God wants us to be perfect. దేవుడు మనకు ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నారు. Perfect means ఖచ్చితంగా అంటే be holy. పరిశుద్ధంగా ఉండాలి. Okay, the first epistle of Saint Paul to Thessalonians, chapter 4, verse 7. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. పరిశుద్ధులగుటకే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. అపవిత్రుడిగా ఉండటకు పిలువలేదు. Why did God call us? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా To be holy, పరిశుద్ధులుగా to ఉండటానికి, be perfect. ఖచ్చితంగా ఉండటానికి. Let's examine ourselves. మనం మనల్ని పరీక్షించుకుందాం. We spend every day in prayer, రోజు ప్రార్థించుకుంటాం. but my question this morning is, are we perfect in His sight, in God's sight? యుద్ధకాలం నన్ను ప్రశ్నిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆయనకు దృష్టిలో మనం ఖచ్చితంగా ఉన్నామా? Holding beautiful Bibles in our hands, చేతులు అందమైన బైబిల్స్ పట్టుకో, costly Bibles, ఖరీదైన బైబిల్, very, very expensive, చాలా ఖరీదైనవి, modern Bibles. ఆధునికమైన బైబిల్స్ God పట్టుకో. is not going to look at all these things. దేవుడు ఇవన్నీ చూడండి. God is going to look at your heart. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. Are you perfect? మీరు ఖచ్చితంగా ఉన్నారా? Are you holy? పరిశుద్ధంగా God ఉన్నారా? said, because I am holy, you be holy. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Are we like that? మనం అలా ఉన్నామా? If there is no holiness in our prayerful life, మన ప్రార్థన జీవితంలో పరిశుద్ధత లేదనుకోండి, no use at all. ఎటువంటి ఉపయోగం లేదండి. What did Jesus say? యేసు ప్రభువు ఏం చెప్తున్నారండి? Not everyone that call me Lord, Lord will reach heaven. దేవా దేవా అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళంటున్నాడు. But whoever does according to my will, not his will. నా చిత్త ప్రకారం, ఒక మనిషి చిత్త ప్రకారం కాదు కానీ దేవుని చిత్త ప్రకారం చే ప్రతి వాడు వెళ్తాడు. Prayer is good, ప్రార్థన మంచిదే, but that is not enough, my dear friends. అదొక్కడే సరిపోదండి. Unless you include your perfectness to your prayerful life,
మీ ఖచ్చితత్వాన్ని మీ యొక్క ప్రార్థన జీవితానికి మీరు కనుక కలపకపోతే you are not a Christian. మీరు క్రైస్తవులు కారు. God is not going to accept you as his child. దేవుడు మిమ్మల్ని ఆయన ఒక బిడ్డగా అంగీకరించడు. That's what this particular verse, Job chapter 1 verse 1 says like this. యోబు గ్రంథము మొదటి వచనం చెప్తుంది. Job is not only a prayerful person but also a perfect person. యోబు ఒక ప్రార్థనా పరుడు మాత్రమే కాదు, కానీ ఖచ్చితమైన వ్యక్తి. So if you want to be a victorious person in this year, ఈ యొక్క సంవత్సరం మీరు విజయవంతులు అవ్వాలి అంటే add your perfectness to your prayerful life. ఈ ఖచ్చితత్వాన్ని మీ యథార్థతని మీ యొక్క ప్రార్థనకి God is ready to bless you, my dear friends. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాడు? But before his blessings, ఆయన ఆశీర్వాదానికి ముందు he wants to see your perfectness. ఆయన మీ ఖచ్చితత్వం చూడాలనుకుంటున్నారు. Okay, let's start our Bibles to the book of Genesis chapter 17 verse 1. ఆది కాండము 17వ అధ్యాయం మొదటి వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. Okay, in English Bible it says like this. ఇంగ్లీష్ బైబిల్ ఏదో చెప్పి ఉన్నాడు. You be perfect. నీవు ఖచ్చితంగా ఉండు. You be perfect in everything. సమస్తములో నువ్వు ఖచ్చితంగా Some ఉండాలి. people they do like this. కొంతమంది ఇలా If చేస్తుంటారు. there are 10 different things, 10 విషయాలు ఉన్నాయి అనుకోండి. in the first 5 they are very good, perfect. మొదటి 5 చాలా బాగుంటారు. But in the rest of the 5 things, మిగిలిన 5 they are imperfect. ఖచ్చితంగా ఉండరు. God wants us to be perfect in everything. దేవుడు మనం అన్నిటిలో నిందారహితులమై ఉండాలనుకుంటున్నాడు. Always. ఎల్లప్పుడూ All through your life. నీ యొక్క జీవిత కాలం అంతయు God is not asking about your past, దేవుడు మీ గతం గురించి అడగట్లేదు. your present, మీ యొక్క వర్తమానం and your future. మీ యొక్క భవిష్యత్తు. These two are very, very important in His sight. ఇవి రెండు దేవుని యొక్క దృష్టిలో చాలా చాలా ముఖ్యమైనవి. After coming to God, don't tell Him, God, in the past I used to do very good things. I used to spend hours together in prayer. మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవ గత కాలంలో నేను అనేకమైన మంచి పని చేశాను, అనేక గంటల ప్రార్థనలో ఉన్నాను చెప్పొద్దు. Such kind of people came to Jesus and they started telling number of good things. But then, you know what Jesus said? కొంతమంది వచ్చి దేవుని దగ్గర ఇలాగే గతంలో మేము ఎలా చేసామో అని చెప్తా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఏం చేస్తారో తెలుసా అండి? I don't know who you are. మీరెవరో నాకు తెలియదు. Get lost. ఇక్కడి నుంచి బయటికి పోండి. My question is, నా ప్రశ్న ఏంటంటే right now, ఇప్పుడు in the present, వర్తమానంలో how is your spiritual life? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? Do you have holiness? పరిశుద్ధత కలిగి ఉన్నారా? Are you perfect? మీరు ఖచ్చితంగా ఉన్నారా? Don't tell me once I used to be like that. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అని చెప్పొద్దు. But my question is now. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు Even Demas, దేమా కూడా he used to be with Saint Paul. అతడు అపోస్తలుడైన పౌలుతోనే కలిగి He ఉన్నాడు. used to preach the word of God. ఆయన దేవుడి వాక్యం But ప్రకటిస్తున్నాడు. one day problems came into his life. ఒకరోజు ఆయన జీవితంలో సమస్యలు వచ్చినాయి. Then he started following Saint Paul. అపోస్తలుడైన పౌలుని ఆయన అనుసరించడం మానేశారు. I don't want to follow Saint Paul. నేను అపోస్తలుడైన పౌలుని I don't want to proclaim the word of God. దేవుడి యొక్క వర్తమానం చెప్పను. I don't want to be with Saint Paul అపోస్తలుడైన పౌలుతో అసలు ఉండను. because I am facing problems. ఎందుకంటే నాకు సమస్యలు వచ్చినాయి. So he stopped following Saint Paul and started following this world. ఆయన ఆ అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించడం No మొదలుపెట్టాడు. perfectness, ఖచ్చితత్వం లేదు, no holiness. పరిశుద్ధత లేదు. This is not my message, okay? That is just a sneezing. అది వాక్యం కాదు, తుమ్ము మాత్రమే. Okay, dear friends, this morning, నా ప్రియులైన హృదయ what is my second point? రెండవ విషయం ఏంటంటే Job is a perfect person. యోబు నిందారహితుడై ఉన్నాడండి. This testimony is not from his mouth. ఆయన నోటితో ఆయన చెప్తుంది కాదండి ఇది. This testimony is coming from the God above. ఈ సాక్ష్యం పరలోకమందున్న దేవుడు ఇస్తున్నాడండి.
Do we have that kind of testimony in our day-to-day life? మన దినవారీ రోజుల్లో అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? How often we boast ourselves? ఓకే, I'm a very good Christian. I am prayer warrior. I have been to here, there, this, that, all that boasting and nonsense, which God doesn't like. ఓ డబ్బులు కట్టుకుంటాం, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, మేము మా ప్రార్థన వీరులు, ప్రార్థన పరులు అంటాం. Who wants all these things? ఎవరికి కావాలండి ఇవన్నీ? God wants your perfectness. దేవుడికి మీకు God wants your holiness. దేవుడికి మీకు పరిశుద్ధత కావాలి. Job in this particular verse never said, I am a prayerful person. యోబు ఈ యొక్క వచనంలో ఎక్కడ నేను ప్రార్థన పరుడు, I am perfect in everything. నేను అన్నిట్లో ఖచ్చితంగా ఉన్నాను యోబు చెప్పట్లేదు. Whereas God looked at his life and said about his personal life. కానీ దేవుడు తన యొక్క జీవితాన్ని చూసి దేవుడు ఇస్తున్న సాక్ష్యం అండి ఇది. You examine. You examine. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. You examine yourself. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. Is God giving that kind of wonderful testimony when He looks at your life? ఆయన మీ జీవితాన్ని చూసినటువంటి గొప్ప సాక్ష్యం ఆయన ఇవ్వగలుగుతున్నారా? If not, let's recheck our Christian life. మన క్రైస్తవ జీవితాన్ని మళ్ళీ తిరిగి పరీక్షించుకుందాం. Okay, the third thing I would like to tell is, మూడో విషయం చూద్దాం. okay, can you read verse 2 or 21, verse 21? నేను 21వ విషయం చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. What Job is telling here? యోబు ఏం చెప్తున్నాడండి? God has given దేవుడు ఇచ్చాడు, and God has taken. దేవుడు తీసుకున్నాడు. Let His name be glorified. ఆయన నామానికి మహిమ కలుగును గాక. Can you and I tell such kind of word? మీరు కానీ నేను కానీ మాట్లాడగలవండి? After losing everything, సమస్తము కోల్పోయిన తర్వాత he lost his wealth, ఆయన ధనం కోల్పోయాడు, he lost his health, ఆయన ఆరోగ్యం కోల్పోయాడు, he lost his children, ఆయన బిడ్డల్ని కోల్పోయాడు, he lost his servants, ఆయన యొక్క సేవకులు కోల్పోయాడు. what not? ఏం కోల్పోలేదండి, Everything. అంత After సమస్త losing everything, Job started praising God. అంత కోల్పోయాక దేవుని మహిమపరుస్తున్నాడు. People around him may have misunderstood ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన అపార్థం చేస్తున్నాడు. what kind of person Job is. యోబు ఎటువంటి వ్యక్తో? If he gets everything from God, then no problem, he can praise God. మీరు దేవుడి నుంచి అన్ని పొందితే దేవుని స్తుతించొచ్చు. But after losing everything, అన్ని కోల్పోయిన he తర్వాత started praising God. ఆయన దేవుని ఇంకా మహిమపరుస్తున్నాడు. I think he is losing what? ఆయన ఏం కోల్పోతున్నాడండి? He is losing what? ఏం కోల్పోతున్నాడండి? Now talking about the people around Job. ఆ చుట్టుపక్కల ఉన్న మనుషుల గురించి మాట్లాడుతుంటే, యోబు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంటే, They might have thought like this after looking at Job when he lost everything. This person is losing his mind too. ఆయన ఆ సమస్తముని కోల్పోతూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంపిచ్చోడు అయిపోయాడు అని అనుకుని ఉంటారు. He has become an insane person. ఇంపిచ్చోడు అయిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. But Job is not an insane. కానీ యోబు పిచ్చోడు కాదు. In your sight, I may be an insane person, but in his sight, I am perfect in everything. నీ యొక్క దృష్టిలో నేను పిచ్చోడిని అయి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో నేను నీతిమంతుడిని. In his sight, in God's sight, I am patiently waiting. దేవుని యొక్క దృష్టిలో నేను చాలా ఓర్పుతో ఎదురు చూస్తున్నాను. So the third P is patience. మూడవది ఏంటంటే ఓర్పు. Job is patiently waiting. యోబు ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. This is very, very important in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. Okay, your prayer, okay? మీ ప్రార్థన ఉందా సరే, Your perfectness, okay? మీరు ఖచ్చితంగా ఉన్నారా? మంచిది. Include this patience also to those above two. ఆ పైన రెండింటికి ఈ ఓర్పును కూడా మీరు తీసుకెళ్ళగలపాలి. Then you will see wonders in your life. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. You will be a victorious person in your Christian life. మీరు విజయవంతులై ఉంటారు మీ జీవితంలో. You can get victory over everything because you have patience.
మీకు ఓర్పు ఉంది కాబట్టి అన్నిటి మీద మీకు విజయం వస్తుంది. Let me show you some people in the Bible. నేను బైబిల్లో కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను. Okay, let's go back to Noah. నోవాహు దగ్గరికి వెళ్దాం. How many years did he preach the word of God? ఎన్ని సంవత్సరాలు ఆయన వాక్యం బోధించారండి? 120 years. 120 సంవత్సరాలు. My God, what a patience. ఎంత ఓర్పండి. After preaching, see me, after preaching 1 day or 2 days, this person is not going to accept Jesus Christ as his personal savior. Let him go to hell. You say like that. ఒక రోజు 2 రోజులు పక్కన వాళ్ళు చెప్తాం, వినట్లేదు అనుకోండి, నరకానికి పోతే పోయాడు వదిలేద్దాం అనుకుంటాం. Just for 2 days. 2 రోజులకే. But Noah preached for 120 long years. నోవాహు 120 సంవత్సరాలండి ప్రకటిస్తూనే ఉన్నాడు. Okay, let me question you. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. Even after his 120 long years of preaching, how many people did convert? How many people did convert? 120 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత ఎంతమంది మారు మనసు పొందారండి? There are number of people. అనేక మంది ఉన్నారు. Many people came forward. చాలా మంది ముందుకు వచ్చారు. Many people came forward to accept God. చాలా మంది ముందుకు వచ్చి దేవుని అంగీకరించారు కదా. Only one family. ఒక కుటుంబమే. And that family is Noah. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. But after 120 long years of preaching, 120 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత కూడానా what a great patience. ఎంత గొప్ప ఓర్పండి. Let's have such kind of patience in our Christian life. క్రైస్తవ జీవితంలో ఓర్పు మనం కలిగి ఉండాలి. Job has that patience. యోబుకు ఓర్పు ఉంది. Okay, let's then jump into the life of Abraham. అబ్రహాం జీవితంలోకి వెళ్దాము. God said, I'm going to bless you abundantly. దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాను. Leave this country. ఈ దేశాన్ని విడిచిపెట్టు. Leave your village. నీ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టు. Okay, leave your neighbors. నీ చుట్టుపక్కల Leave your relatives. నీ బంధుమిత్రులు. Leave your blood relatives. నీ రక్త సంబంధాలను Leave విడిచిపెట్టు. your property too. నీ యొక్క ఆస్తిని కూడా విడిచిపెట్టు. Believing those words, Abraham started his spiritual journey. ఆ మాటలన్నీ నమ్మి అబ్రహాము ఆయన యొక్క జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆయన ప్రయాణం మొదలు పెట్టాడు. God did not bless him immediately. వెంటనే ఆయనకు ఆశీర్వాదం After కలగలేదు. 25 years of his promise, ఆయన ఇచ్చిన వాగ్దానానికి 25 సంవత్సరాల తరువాత God started blessing Abraham. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. Difference in the world. Of course, there are a number of people in the Bible. బైబిల్ అనేక మంది వ్యక్తులు ఉన్నారండి. I don't want to show them all. You, after going home, you just go through your Bible. నేను అందరినీ చూపించగానే మీరు బైబిల్ని చదువుతూ ఉండండి. Patience is very, very important to our prayerful life. మన యొక్క ప్రార్థన జీవితానికి ఓర్పు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. When we look at this verse 21, look at Job's patience. అక్కడ 21వ వచనం చూసినప్పుడు మన యోబు యొక్క ఆ ఓర్పును చూస్తాము. Job did not curse God. యోబు దేవుడిని నిందించలేదు. So what we do? మనం ఏం చేస్తామండి? If God gives, we praise God. దేవుడు ఇస్తే దేవుడిని స్తుతిస్తాం. If God takes back, we curse God. దేవుడు తీసేసుకుంటే That is our Christianity. That is our Christianity. అది మన క్రైస్తత్వం. But Job never said like that. యోబు అలా ఎప్పుడు చెప్పలేదండి. Rather, he said, He has taken, He has given. దేవుడే ఇచ్చును, దేవుడే తిరిగి తీసుకొనిను. Let His name be glorified. ఆయన నామం మహిమపరచబడును గాక. Can we also say in our life? మన జీవితంలో మనం చెప్పగలమండి? We can. చెప్పగలం. Because ఎందుకంటే we are Christians. మన క్రైస్తవులం. We are Christians, my dear friends. Christ is in us. దేవుడు మనలో ఉన్నాడు. Okay. Don't put Christ in your words, but in your works also. దేవుని మీ మాటల్లో మాత్రమే కాదు కానీ మీ పనుల్లో కూడా పెట్టాలండి. Some people, they say, oh, I am very holy, very prayerful. Oh, God always listens to my prayers. This one, that one, all nonsense.
కొంతమంది చెప్తుంటారు నేను పరిశుద్ధుడు, నేను ప్రార్థన పడిని, నేను ఏం ప్రార్థించిన దేవుడు వినేస్తాడు, చేసేస్తాడు అని చెప్తుంటారు. But when the people around you look at your life, are they able to tell that you are a good Christian? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు నువ్వు ఒక మంచి క్రైస్తవుడు అని వాళ్ళు చెప్పగలుగుతున్నారా? Show your words. నీ మాటలు చూపించాలి. Another W. వేరొక డబ్ల్యూ ఏంటండి? Show your works too. నీ పనులు కూడా చూపించాలి. Then people will accept that you are a good Christian. అప్పుడు నువ్వు మంచి క్రైస్తవుడు అని చుట్టుపక్కల వాళ్ళు So మాట్లాడుకుంటారు. PQ. 3 P'లు అండి. What is our first P? మొదటి P ఏంటండి? Job is a prayerful person. యోబు ప్రార్థన పరుడు. Okay. Job is a perfect person. యోబు ఖచ్చితమైన వ్యక్తి. And the third P? మూడవ P ఏంటి? Job is waiting for everything patiently. యోబు సమస్తము గురించి చాలా ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. It is important in our Christian life. అది మన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. Okay, can you read chapter 42 verse 12 in the same book? 42వ అధ్యాయము Verse 12. 12వ వచనము. యెహోవా యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. Look at is a double portion of blessings from God. దేవుడి నుంచి రెండంతల ఆశీర్వాదం పొందాడండి. Okay, in the beginning, if 10, now 20. ముందు 10 ఉన్నాయా, ఇప్పుడు 20. If 30, now 40. ఇప్పుడు 30, If 40. 20, now 40. ఇప్పుడు 20 అయితే 40. See, Job has received his double portion of his blessings from God దేవుడు because of his prayerful life, his perfect life, and his patient life. యోబు ఆయన ప్రార్థన విధానం బట్టి, ఆయన ఖచ్చితత్వం బట్టి, ఆయన యొక్క ఓర్పును బట్టి దేవుడి నుంచి అధికమైన రెండింతల ఆశీర్వాదాలను పొంది ఉన్నాడు. If Job was able to get all these double portions of blessings, యోబు ఈ రెండింతల ఆశీర్వాదాలను పొందగలిగితే can't you and I? మీరు నేను పొందలేమండి? Can we? పొందగలమా? We can. పొందగలమండి. But let's have as Job had. మనం ఇది కలిగి ఉండే మనసును కలిగి ఉండాలి. Let's have the same life which Job had. యోబు ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడో మనం అటువంటి జీవితం కలిగి ఉండాలి. Definitely God will bless us. దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. Dear friends, this morning, యుగ కాలంలో ఉన్న ప్రశ్న what's our title? మన టైటిల్ ఏంటండి? In this new year, if you want to have a victorious life, మీరు ఈ కొత్త సంవత్సరంలో ఒక విజయవంతమైన జీవితం కలిగి ఉండాలి. have a prayerful life, ఒక ప్రార్థన జీవితం have a perfect life, ఖచ్చితత్వం కలిగిన and have a జీవితం, patient life. మీకు ఒక ఓర్పు కలిగిన జీవితం And be blessed as Job had been blessed by God. దేవుని ద్వారా యోబు ఎట్లా అయితే ఆశీర్వాదం పొందారో మీరు అలాగే ఆశీర్వాదాలు పొందండి. May our God help us be like as Job had. యోబు ఎలా అయితే కలిగి ఉన్నాడో మనం అలా కలిగి ఉండేలాగా దేవుడు మనం God bless you దీవించును. all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థించుకుందాము. Thank you, Jesus, once again. మీకు తిరిగి వందనాలు తండ్రి. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. Be with us, Lord, all through this year. ఈ సంవత్సరం అంతా మీరు మాతో తోడే ఉండండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును.